సార్ దాదాపుగా ఈ రోజుకి 11 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు, 11 సంవత్సరాలు. ఆయనకొచ్చిన ఈసారి సీట్లు కూడా 11 ఇలా ట్రోల్ అవుతుంది. అంటే ఎందుకు ఆయన మీద గతంలో ఉన్న నేరారోపణలు గాని, ఆయన సీఎంగా ఉన్నప్పుడైనా అవన్నీ ఆయన సహకరించొచ్చు. దాన్ని నిజంగా ఆయన నిజాయితీగా ఉంటే వాటిని తీయించేసుకోవచ్చు కూడా. ఇంక ఎలా చూడాలి సార్ ఈ 11 ఏళ్ల ఇది మన ఆయన జ్యుడిషియల్ సిస్టమ్ తప్పుగా నడుస్తాయిందండి. హ్మ్. ఎందుకనంటే తప్పు చేసిన వాళ్ళకే అనుకూలంగా ఉంది. హ్మ్. ఏదో రకంగా బెయిల్ రావటం, కాలం గడపడం హ్మ్. ఉంది. సో ఇదే సామాన్యుడికైతే అసలు అంత వెసులుబాటు ఉంటదా సార్? ఈ ఉండదు, పరిస్థితులు ఉండదు, ఉంటాయంటారా? ఉండదండి. హ్మ్. సామాన్యుడు ఎందుకంటే సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళలేడు, ఫైట్ చేయలేడు కాబట్టి హ్మ్. కింద కోర్టులో జరిగేది అది కూడా సంవత్సరాల తరబడి లాగుతున్నారు. హ్మ్. వాయిదాల మీద వాయిదాలు అది. అవును. మన సిస్టమ్ మార్చకపోతే ఎవరికీ శిక్షలు పడవండి మన ఇండియాలో. హ్మ్. అది. సో, అంటే వాస్తవం లేకుండా ఇన్ని కేసులైతే ఆయన మీద ఉండే పరిస్థితి లేదు. అన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి కేసులున్నాయండి. హ్మ్. కేసులు లేవని అంటల్లా. హ్మ్. కాతే ఈ లాజికల్ కంక్లూషన్‌కి రావాలి గదా! లాజికల్ ఎండ్‌కెళ్ళాలి గదా! అవును. ఎళ్ళాలంటే ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి. ఆ ప్రాసెస్సే కంప్లీట్ అవ్వనప్పుడు దానికి ఇదేముందండి. దాని క్రెడిబిలిటీనే దెబ్బతింటాయి. జ్యుడిషియల్ సిస్టమ్ క్రెడిబిలిటీ. సో, సార్ రాజకీయం పక్కన పెడితే ఈ రోజున కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు తిరుమల లడ్డూ ప్రసాదం అనేది. ఆ ప్రసాదాన్ని గూడా కల్తీ జరిగింది అంటే, లేదు లేదు కల్తీ లేదు, ఏం లేదు అని జెప్పి ప్రధానమంత్రి గారికి ఆయన లేఖ రాసారు. సో, దానిలో మళ్ళీ ఇంక్లూడ్ చేస్తూ మీరు చెప్పిన వాళ్ళనే నేను బోర్డ్ మెంబర్‌లుగా పెట్టుకున్నాను అది ఇది అని చెప్పి వాళ్ళని గూడా లాగుతున్నారు. అసలు దీన్ని వాస్తవాలు తేల్చండి అని ఆయన గూడా ఒక ఈడీకి ఇవ్వండి లేకపోతే దాని మీద స్పెషల్ ఎంక్వైరీ ఎయండి అని అడగాల్సింది పోయి, ఈ ఆయన ధోరణి ఎలా ఉంది సార్? అది బ్లాక్‌మెయిలింగ్ అండి. మీరు చెప్పిన వాళ్ళకే నేను మెంబర్‌షిప్ ఇచ్చానంటే ప్రధానమంత్రిని బ్లాక్‌మెయిల్ చేయటమే. హ్మ్. ఆయన చెప్పాడో లేదో తెలీదు మనకి. అవును. రికమెండేషన్ చేసాడో లేదో. హ్మ్. అంటే మీ ఈయన కేంద్ర మంత్రులు చెప్పిన వాళ్ళకి అని 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 అంటున్నాడు. అంటే ఆయన అది చాలా స్పష్టంగా చెప్పారు. ఇండైరెక్ట్‌గా బ్లాక్‌మెయిలింగ్. హ్మ్. ఆయన ఏదైనా ఇప్పుడు సిట్టేసారు గదండీ! అవును. సిట్‌లో నిజానిజాలు బయటపడతాయి గాబట్టి అప్పుడు దాకా చేసి సో, దీన్ని చూడాలి. కూడా డిఫెన్స్ చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మీ 3 నెలల పరిపాలన అంతా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏది ఈ రోజున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అసలు ఏం బాలేదు. అందుకని దీన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారు అంటున్నారు. ఆయన అది పరిపాలన ఎలా అది ఉందంటారు అది మామూలుగా? అంత అదంతా జగన్మోహన్ అబద్ధం. రెడ్డి గారి మాటలు మీరు ఏకీభవిస్తారా? అయ్యంతా అబద్ధం అండి. అదంతా అబద్ధం. హ్మ్. ఎందుకనంటే 3 నెలలకే అంత ప్రజలు వ్యతిరేకించే అంత సీన్ ఏం అవును. లేదండి. హ్మ్. శుభ్రంగా పరిపాలన జరుగుతుంది హ్మ్. సక్రమంగా. హ్మ్. దానికి ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారు. ప్రజల ఎక్స్‌పెక్టేషన్ కొంచెం స్పీడ్‌గా ఉండాలని ఉంటదండి. అవును సార్. వాస్తవం. ఆయన చంద్రబాబు నాయుడు గారు కొంచెం స్లో అంటే స్టడీ. గంటలు ఇప్పుడు సార్ తెల్లారంగానే అయిపోవాలంటే జరగవు చంద్రబాబు గారు కదా! కొంచెం స్లో అండ్ స్టడీ. అవును. ప్రజలకేంటంటే ఏదో 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 చేసేయాలనుంది. ఏదోకటి అంటే గతంలో మాదిరిగా మీరు సచివాలయం తాకట్టు పెట్టండి, లేపోతే ఏదోకటి తాకట్టులో పెట్టినా కూడా మాకు మా ఇది మాకు మా మా పథకాలు మాకు కావాల్సిందే. వాళ్ళకేంటంటే కొంచెం స్పీడ్ చేస్తే బాగుండని జనం కూడా కుర్రాళ్ళు కదా! అవును. అది చేయట్లేదు. కానీ ఆయనేంటంటే చూసి చూసి వెళ్తాడు. ఆచి కానీ సార్ చూసి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పిందేంటంటే, నేను అప్పులో లేపోతే ఇంకోటి కాదు, సంపద సృష్టించి, పరిశ్రమలు తీసుకొచ్చి, అభివృద్ధి ఇది ఓకే. చంద్రబాబు మీద ఎవరికీ డౌట్ లేదండి. హ్మ్. చేస్తారు. కాకపోతే టైం. హ్మ్. కొంత ఎప్పుడు టైం కూడా మన వెసులుబాటు టైం కూడా మనమే మనమే టైం ఇవ్వాలి. అవును. అంతే. ఈ లోపల వరదొచ్చింది. హ్మ్. 15 రోజులు, 20 రోజులు అది పోయింది. అవును. మరి చూడాలి చందాలు అంత వచ్చినాయంటే ఆయన మీద నమ్మకం లేకపోతే ఎవడిస్తాడు అంత అవును. డొనేషన్స్. విరాళాలు. మన విరాళాలు అన్ని వచ్చినాయంటే ఆయన హ్మ్. మీద నమ్మకం ఉంటేనే కదా ఇచ్చేది. ఖచ్చితంగా. ఇంతవరకు ఈ చీఫ్ మినిస్టర్ గారిని ఇచ్చారు అన్ని విరాళాలు. హ్మ్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్. అవును. పీపుల్స్ సో, కాన్ఫిడెన్స్. ఈయన కూడా సార్ అంటే ఒకవైపు నుంచి కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చే అంశం గురించి గానండి, లేకపోతే పోలవరం అని, అమరావతి అని జరుగుతుందంటారా పరిపాలన అసలేమైనా జరుగుతుందంటారా? లేకపోతే ఊరికే మాటలు మాత్రమే జరుగుతుందా? ఎందుకు జరగట్లేదండి? జరగకపోవడం ఏంటి? 4000 పెన్షన్ ఇస్తున్నాడు. ఫస్ట్ తరగతి జీతాలు ఇస్తున్నాడు. హ్మ్. అమరావతికి ఒక లైన్‌లో పెడుతున్నాడు. అవును. పోలవరం ఒక లైన్‌లో పెడుతున్నాడు. వాట్ మోర్ వి ఎక్స్‌పెక్ట్? కానీ ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నా కూడా అసలు ఏమీ లేదు పరిపాలన. అట్లాంటి కేవలం దీన్ని డైవర్ట్ చేయడం కోసం నా మీద ఈ బురద జల్లుతున్నారు, ప్రసాదం ఎవడో పెడుతున్నారు అంటున్నారని. క్రిటిసైజ్ చేసేవాడు ఎప్పుడు ఉంటాడండి. హ్మ్. అది ఎంతవరకు సబబు అనేది మనం ఆలోచించుకోవాలి. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసంటారా సార్? ఏం తెలీదు శుభ్రంగా తెలుసు. ఇప్పుడు వెళ్ళి అడగండి ఎవడన్నా వెళ్ళి అడగండి ఇళ్ళకెళ్ళి. హ్మ్. శుభ్రంగా జై జై చంద్రబాబు జై అంటున్నారు. లేడీస్ కూడా అంటున్నారు. అవును. సార్ ఇంట్లో మీ పెద్దవారు మీకు తెలుసు గత రాజకీయాలు గాని, గత రాజకీయ నాయకులు గాని, వాళ్ళ మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు గాని, ఇన్నేళ్ల పాటు ఒక వ్యక్తి 11 ఏళ్ల పాటు ఈడీ కేసులు లేపోతే ఆర్థిక నేరాలు అవన్నీ ఎవరికి కావాలండి కేసులు? ప్రజలకు కావాల్సిన కేసులు కాదు. ఆడు జైల్లో ఉంటేంటి, బయట ఉంటేంటి. హ్మ్. మరి 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? అవును. అంటే ఎక్కడ ఇచ్చాపురం, ఎక్కడ అనంతపురం అండి. ఒక యూనిఫామ్‌గా ఎందుకు ఓట్లేశారు? అవును. పీపుల్ యాంగర్. హ్మ్. ఏమి చేయట్లేదు, ఏమి చేయలేడు అని. హ్మ్. ఆయన జైల్లో ఉంటే, బయట ఉంటే ఎవడికి కావాలండి? హ్మ్. ఆయన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? జైల్లో ఉంటే మనకేమన్నా ఉపయోగం జరుగుద్దా? అవును. సో జైలు అది ప్రజలైతే చాలా అది అది తెలివిగలవారు. సెకండరీ అండి. హ్మ్. అసలు ఆయన పరిపాలన ఎలా ఉంది? ప్రజలు ఎలా అనుకుంటున్నారనేది మన ఎలక్షన్‌లో ప్రూవ్ చేశారు. అది చాలు. సార్ 100 రోజుల పరిపాలన అంటే గత ప్రభుత్వం 5 ఏళ్లు చూసాం. ఇప్పుడు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటారు? ఒక కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ ప్రభుత్వం మీద? కామన్ మ్యాన్గా ఆలోచిస్తున్నప్పుడు మనం శాంతి భద్రతలకి మిగతా ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తుంటాం మిడిల్ క్లాస్ మ్యాన్గా. ఇప్పుడు ప్రజెంట్గా రామరాజ్యం ఎలా ఉందో మేమైతే చూడలేదు. ప్రజెంట్గా జరుగుతున్నది ఒక రామరాజ్యమా అన్నంత ఫీలింగ్ వచ్చే విధంగా పరిపాలన అయితే సాగుతోంది. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ సీఎం ఉంటున్నాడు, వెంటనే దానికి కావాల్సిన సాల్వేషన్ తయారు చేస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడుంటే అక్కడ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్తున్నాడు, అలాగే మిగతా మినిస్టర్లు అటెండ్ అవుతున్నారు. అంటే అదేంటి ప్రజల పాలన జరుగుతున్నట్లు లెక్కే. చిన్న ఎగ్జాంపుల్, నేను కాక మొన్న ఒక ఎమ్మెల్యే, కాకినాడ ఎమ్మెల్యే టెంప్ట్ అయిపోయి ఒక ప్రొఫెసర్ని పట్టుకుని తిట్టేశాడు. వెంటనే రియలైజ్ అయ్యి నేను మొత్తం పగలంతా దాన్నే తలుచుకుంటూ నేను బాధపడుతున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే తప్పు చేయడం అన్నది మానవ సహజం, రియలైజేషన్ అన్నది గొప్ప విషయం. ఆ రియలైజేషన్ అన్నది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉందని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇదే రియలైజేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద వ్యవహారం, తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం అనేది కొన్ని కోట్ల మంది ప్రజలు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అయినా కూడా ఆయన అంత లైట్గా తీసుకొని, మేము ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు కదా, మీరు చెప్పిన వాళ్ళకే ఇచ్చాం కదా అని మాట్లాడుతుంటే, అంటే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద నిందేసేస్తే ఆయన చేసిన తప్పు సార్ మీరు అసలు ఆ జగన్మోహన్ రెడ్డి అన్న ఫేస్ని ఫేడ్ అవుట్ చేసేయండి సార్. అతను లేడు, సీన్లో లేడు, అతన్ని అసలు వదిలిపారేయండి. వెధవండి వాడు, పెద్ద వెధవని తెలుసు కదా, అన్ని తప్పులే చేశాడని తెలుసు కదా. ఇప్పటికి రోజుకు ఒకటి చొప్పున బయటకు వస్తున్నాయి కదా, ఇప్పటికి 100 తప్పులు కనపడ్డాయి కదా. ఇంకా అతను ఎందుకు మీరు హైలైట్ చేస్తా ఫోకస్ చేస్తారు? ఫోకస్ చేయకండి, అసలు తీసేయండి. అతను ఉండడు, ఫ్యూచర్లో ఉండడు కదా. ఇప్పుడు ఉన్న కేసులన్నీ కనుక రికార్డ్ అయి దాని ప్రకారం వెళ్తే లోపలికి వెళ్ళిపోతాడు, బయటికి వస్తానికి ఛాన్సే లేదు. ప్రతి కేసుకి 10 ఏళ్ళు పడితే ఆడు బతుకున్నంత కాలం కూడా సరిపోదు. చేసినవన్నీ తప్పులని మీరు కూడా అర్థమవుతుంది కదా. సార్ మీడియా ఫోకస్ చేసినా చేయకపోయినా ఈరోజు బుడమేరుకు సంబంధించి వాగు పొంగి పొర్లితే ఆయన ఇల్లు కాపాడుకోవడానికి గేట్లు ఎత్తాడని మాట్లాడేది ఈయనే. పోనీ అది వదిలేసేసి ఇంకేదైనా చెప్తాడు అంటే, అసలు 100 రోజుల పరిపాలన ప్రజలెవరూ కూడా సంతోషంగా లేరు, మీరు అటర్ ఫెయిల్యూర్ అయ్యారు, అందుకని చెప్పి నా మీద ఈ నెపం వేస్తున్నారని చెప్పేది ఈయనే. ఎలా సార్? సార్ చెప్పాను కదా, వాడు ఒక మూర్ఖుడు, ఒక సైకో. వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే తెలియదు. వాడు ఏమన్నా రియాలిటీ ఆలోచిస్తాడా? అది లేదు కదా. 3 రోజులు ఏమో ఇక 2 డేస్ ఎక్కడ ఉంటున్నాడు, మిగతా 4 రోజులు బెంగళూరు అంటాడు, హైదరాబాద్ అంటాడు, వెళ్ళిపోతున్నాడు. మరి లండన్ ఇచ్చే అవకాశం ఉంటే ఈ పాటికి లండన్ వెళ్ళిపోయాడు, ఇంక వచ్చేవాడు కూడా కాదేమో. ఆగిపోబట్టి ఇండియాలో ఉండాల్సి వచ్చింది. అదేనండి జరుగుతున్నది అదే. మీరు అసలు అతను ఫోకస్ చేయకండి, సాధ్యం వరకు ఫేడ్ అవుట్ చేసేయండి. ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ పనితీరు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే అంశాలు కానివ్వండి, నేను పరిశ్రమలు తీసుకురాగలుగుతాను, నేను జనరేట్ చేయగలుగుతాను, ఇన్కమ్ జనరేట్ చేసిన తర్వాతే మీకు చక్కగా పరిపాలన చేస్తారు ఆయన ముందే చెప్పాడు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ సూపర్ 6 పథకాలు కొంత లేట్ అవుతున్నందుకు ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉందంటారా? ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా నిలదొక్కుని వర్క్ చేయాలంటే ఇట్ విల్ టుక్ 6 months to 1 year పడుతుందండి. ఆ ఆలోచనలో ఇప్పటికీ వీళ్ళు ఉన్న సూపర్ 6 పథకాలు ఏవో చెప్పారు, దానిలో 3-4 ఫుల్ఫిల్ చేయగలిగారు. ఏదైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి సేవ అన్నది జరుగుతోందని మేము అనుకుంటున్నాం. యాక్చువల్గా మేము దానికి వ్యతిరేకం. ఎందుకంటే అందరూ పనిచేయాలి, దానిలో నుంచి వాడు సంపాదించి తినాలి, దానిలో కొంత కన్సెషన్ ఇవ్వాలి. ఉచితంగా ఇచ్చి కూర్చోబెడితే ఇవాళ ఏ డిపార్ట్మెంట్లో చూసి పనిచేసే మనుషులు లేరండి. ఇప్పుడు నేను హోటల్లో సీఈఓని, నా దగ్గర వర్కర్స్ దొరకట్లేదండి, ఎవడు పని చేయట్లా, అందరూ ఇళ్లలో కూర్చుంటున్నారు. కారణం ఏంటి? రకరకాల ఫండ్స్ ఇస్తున్నారు కదా, వాళ్ళు సోమరపోతులు చేస్తున్నారు. ఇంకా మన జీడిపి ఎప్పుడు పెరుగుతుంది, దేశం ఎప్పుడు బాగుపడుతుంది? అందరూ పనిచేస్తేనే బాగుపడుతుంది. అయితే ఓవరాల్గా ఈ 100 రోజుల పరిపాలన కూటమి ప్రభుత్వం పర్వాలేదంటారా? పర్వాలేదండి, 100 marks 100% ఇవ్వచ్చండి.